చైనా ఆక్రమణల్ని గురించి అదే సందర్భంలో చైనా ఓవర్ యాక్షన్ని గురించి నెహ్రూతో కంపేర్ చేస్తూ క్లియర్గా జయశంకర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు కీలకం. కాంగ్రెస్ పార్టీ మీద విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ మరోసారి ధ్వజమెత్తారు. భారత తొలి ప్రధాని నెహ్రూ హయాంలోనే చైనా దురాక్రమణకు దేశ భూభాగాన్ని కోల్పోయామన్నారు. తాజాగా ఓ జాతీయ మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. అరుణాచల్ ప్రదేశ్ సమీపంలో చైనా ఒక మోడల్ విలేజ్ని నిర్మిస్తోందని, తూర్పు లడాఖ్లోని భూభాగాన్ని కబ్జా చేస్తోందన్న ప్రతిపక్షాల ఆరోపణల మీద ఆయన ధీటుగా స్పందించారు. మోడల్ గ్రామాన్ని నిర్మిస్తున్న ప్రాంతాన్ని 1950వ దశకం చివరిలో నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు చైనా స్వాధీనం చేసుకుందని చెప్పారు. వివాదానికి కేంద్రంగా మారిన ఈ గ్రామం లాంగ్ డూ అనే ప్రాంతంలో ఉందన్నారు. పార్లమెంట్ రికార్డులు పరిశీలించిన, సరిహద్దు వివాదంపై ఇంకేదైనా పుస్తకం చదివినా ఈ ప్రాంతాన్ని 1959లో చైనీయులు స్వాధీనం చేసుకున్న విషయం తెలుస్తుందని చెప్పారు. దీని మీద 1959లో నెహ్రూ పార్లమెంట్లో మాట్లాడుతూ నన్ను క్షమించండి, అది నా చేతుల్లోంచి జారిపోయింది అని అన్నారని గుర్తు చేశారు. ఇక వాళ్ళు చెప్తున్న రెండో అంశం వంతెన. ప్యాంగ్యాంగ్ సరస్సుకు ఉత్తరం వైపు ఒక వంతెన నిర్మిస్తున్నారు. ఇది కుర్నాక్ కోటకు సమీపంలో ఉంది. 1962 యుద్ధంలో చైనా కుర్నాక్ కోట ప్రాంతాన్ని ఆక్రమించుకుందని వివరాలతో సహా ఆధారాలు చెప్పారు జయశంకర్.